2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. విశాఖలో ఏర్పాటు చేస్తున్న కాగ్నిజెంట్ టెక్నాలజీ పార్క్కి ఎస్సీజెడ్ హోదా దక్కింది. వాస్తవానికి విశాఖలో ఒక భారీ టెక్ పార్క్ని అభివృద్ధి చేయాలని చెప్పని కాగ్నిజెంట్ భావించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫస్ట్ ఫేజ్ని 2029 వరకు కంప్లీట్ చేయాలి. 20,000 మందికి ఉద్యోగ కల్పన చేయాలి. ఇలా చాలా టాస్క్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 1,500 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. వీటికి సంబంధించి 22 ఎకరాల వరకు ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం అలాట్ చేసింది. వాటిని నిర్మించేటువంటి క్రమంలో 3 ఫేజులుగా నిర్మాణ ప్రణాళికని కాగ్నిజెంట్ రెడీ చేసుకుంది. దీనికి సంబంధించిన అన్ని అనుమతులు పొందింది. ఆల్రెడీ ఈ ప్రణాళికను కూడా రిలీజ్ చేసింది కాగ్నిజెంట్ గ్రూప్. ఇవన్నీ ఒక్కొక్కటి 12 అంతస్తుల భవన సముదాయాల కింద ఇవన్నీ ఒక బ్లాక్ 1, బ్లాక్ 2 ఇట్లా అంటారు కదా. అన్నీ 1A, ఫేజ్ 1A, ఫేజ్ 1B, అలానే ఫేజ్ 2A, ఫేజ్ 2B ఇట్లా అన్ని ఫేజుల వారీగా చేసుకుని 12 అంతస్తుల భవనాలు నిర్మించడానికి ఇక్కడ కనీసం ఒక 20,000 మంది పనిచేయడానికి అవకాశమైనటువంటి వసతులను కల్పించడానికి ఒక ప్రణాళికను రెడీ చేసుకుంది. దీనికి సంబంధించి క్లియరెన్సెస్ కూడా వచ్చేసినాయి. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ప్రత్యేక ప్రయత్నం ఏం చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్రూవల్ కోసం ఒక బోర్డ్ ఆఫ్ అప్రూవల్ కోసం దీన్ని ఒక ఐటీ సెజ్గా గుర్తించాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంది. దీన్ని కేంద్ర వాణిజ్య శాఖ అప్రూవ్ చేసింది. అంటే అక్కడ ప్రత్యేకంగా అన్ని ఇంటర్నల్ డెవలప్మెంట్ బాధ్యతలన్నీ కూడా ఒక ఇండిపెండెంట్ అథారిటీగా కాగ్నిజెంట్కి దక్కేటువంటి అవకాశం ఉంటుంది. కాపులుప్పాడ ఐటీ హిల్ దగ్గర దీన్ని డెవలప్ చేస్తున్నారు. సో కాగ్నిజెంట్ గురించి మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దేశంలో అనేక రకాల ఐటీ సర్వీసెస్ దేశంలో అందిస్తుంది. అలానే ప్రపంచవ్యాప్తంగా కూడా ఐటీ సేవలు అందిస్తున్నటువంటి సంస్థ. అందుకనే ఇన్వెస్ట్మెంట్ 1,583 కోట్ల రూపాయలతో ఈ ఐటీ హిల్ని డెవలప్ చేయాలనేటువంటి ప్రపోజల్ చేశారు. 8,000 ఉద్యోగాలు డైరెక్ట్గా రాబోతున్నాయి. అలానే పొటెన్షియల్ టు గ్యారంటీ అప్ టు 20,000 జాబ్స్, 20,000 ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది దీన్ని విస్తరించేటువంటి క్రమంలో అనమాట. ఇక్కడ విశాఖపట్నంలో ఎకో సిస్టమ్ డెవలప్ చేయడానికి, ఉద్యోగ అవకాశ కల్పనని పెంచడానికి కాగ్నిజెంట్ రాక్ అనేది ఊతమిస్తుందని చెప్పి అందరూ భావించారు. అదే క్రమంలో ఇప్పుడు మేజర్ మైల్ స్టోన్ డెసిషన్స్ తీసుకుంటూ ముందుకెళ్తుంది. 3 ఫేజుల్లో కంప్లీట్ చేయాలి. మొదటి ఫేజ్ 2029కి కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ టెంపరీ క్యాంపస్లో ఒక 2,000 మందితో ఆపరేషన్స్ కాగ్నిజెంట్ మొదలుపెట్టింది విశాఖపట్నంలో. సో కొత్త క్యాంపస్ మాత్రం G+12 ఫ్లోర్స్, ఒకటి సెంట్రల్ ఎమ్యూనిటీ బ్లాక్తోనేమో 5 ఫ్లోర్లతో, అలానే ఇంటర్నల్ రోడ్స్, 5 టెండర్ పాత్స్, అన్ని డెడికేటెడ్ గ్రీన్ ఏరియా, ఒక 30 స్క్వేర్ మీటర్స్ అంటే 30,000 స్క్వేర్ మీటర్స్లో 30,500 చదరపు మీటర్ల వైశాల్యంలో గ్రీన్ బెల్ట్ని డెవలప్ చేస్తారు. అలాగే దీనికి సంబంధించినటువంటి గ్రీన్ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా పర్యావరణ శాఖకి పంపించి అప్రూవల్స్ కూడా పొందారు. సో ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ అవుతుంది. హైదరాబాద్ డెవలప్ అయ్యేటువంటి సమయంలో రహేజా ఐటీ పార్క్ గురించి ఎట్లయితే మాట్లాడుకున్నారో కాగ్నిజెంట్ విశాఖపట్నంలో ఒక బలమైనటువంటి ముద్ర వేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలానే ఫేజ్ 1 కంప్లీట్ అయ్యే నాటికి 2029 కల్లా ఫేజ్ 1 కంప్లీట్ అవుతుంది. అప్పటి వరకు సుమారుగా 8,000 మంది ఈ క్యాంపస్లో, ఇప్పుడు టెంపరీ క్యాంపస్లో 2,000 మంది పనిచేస్తున్నారు. 2029 నాటికి 8,000 మంది పనిచేసే విధంగా మొత్తం డిజైన్, స్ట్రక్చరు, నిర్మాణం అన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా చేస్తారు. సో ఐటీ సెజ్ హోదా రావడం అనేది కాగ్నిజెంట్ నిర్మాణాలకి, కాగ్నిజెంట్ నిర్వహణకి ఒక ఉత్తేజం ఇచ్చేటువంటి నిర్ణయంగా మనం చూడొచ్చు.